మీలో చాలా మంది సివిల్ సర్వీసెస్ కానివ్వండి, స్టేట్ ఎగ్జామ్స్ కి చాలా గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ ఈ ప్రిపరేషన్ లో మెంటార్షిప్ అనేది ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది? బేసికల్ గా చాలా మంది మేము సెల్ఫ్ స్టడీ చేస్తుంటాం సార్, బట్ మేము క్లాసెస్ కూడా తీసుకోవట్లేదు, వి విల్ అండర్స్టాండ్, వి విల్ స్టడీ అంటూ ఉంటారు. బట్ ఆ పర్సంటేజ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో మీ ప్రిపరేషన్ లో మెంటార్షిప్ రోల్ అనేది చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ కి ఏమేం కావాలి అనే విషయం ఒక టీచర్ కంటే బెటర్ గా ఎవరికి అర్థం కాదు. అందుకని మీ ప్రిపరేషన్ లో ఒక మెంటార్ మీ తోడుగా ఉంటే అలాంగ్ విత్ యువర్ కన్సిస్టెంట్ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా అవుతుంది అన్నది నా అభిప్రాయం. మీరు ఒకసారి మెంటార్షిప్ లో చూసుకున్నట్లయితే మెంటార్షిప్ ఫండమెంటల్ గా దేన్ని మనం ఎన్హాన్స్ చేయాలి అంటే పర్సనాలిటీ చేంజెస్. ఒక స్టూడెంట్ పర్సనాలిటీని ఫస్ట్ మనం డీకోడ్ చేసి వాట్ ఆర్ ద చేంజెస్ దట్ నీడ్ టు బి మేడ్ ఇన్ ద స్టూడెంట్, దట్ విల్ బి ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ పర్సనాలిటీ చేంజెస్ తో పాటు వీ నీడ్ టు గో ఫర్ కంటెంట్ బిల్డింగ్. అంటే దేర్ షుడ్ బి ఎ ప్రాపర్ ప్లాన్ ఫర్ content building, because without content you can't clear any exam. See, no exam can be cleared only by luck. There need to be a content clarity. So along with your personality change, there need to be a content building. Again, when you take UPSC, ఈ కంటెంట్ ని మనం ప్రిలిమ్స్ కి ఎలా యూస్ చేయాలి, మెయిన్స్ కి ఎలా యూస్ చేయాలి, వాట్ కెన్ బి ది ఇంటిగ్రేషన్ బిట్వీన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ is very very important. Once you build the content, then you have to test your content for మెయిన్స్ PYQs, అలాగే ప్రిలిమ్స్ PYQs, followed by multiple tests. Giving multiple tests definitely enhances your content quality and deeper knowledge. అలాగే ఈ టెస్టులు చేయడం వల్ల వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ దట్ యు ఆర్ మేకింగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనేది కూడా బయటపడుతుంది. ఎవరి తప్పులు మీకు బాగా చెప్పగలరు అంటే ఓన్లీ మెంటార్. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ వాల్యూ అడిషన్. It can be mains syllabus value addition, it can be prelims syllabus value addition. The value addition is very very important for your examinations. After this, we need to go for consistent maintenance. I mean to say, doing the same work every day for 1 year, 1.5 year without any boring. Because there is a concept like, ఎవరైతే డైలీ రొటీన్ చేస్తుంటారో they can get very big success. సో ఈ హార్డ్ వర్క్ అనేది, స్మార్ట్ వర్క్ అనేది, ఈ ప్లానింగ్ అనేది మీ ప్రిపరేషన్ లో కన్సిస్టెంట్ గా ఎవ్రీడే జరగాలి. అది జరిగేలా చూసే బాధ్యత మీ మెంటార్ది. వెన్ యూ డూ ఆల్ దిస్ ప్రాపర్లీ ఫర్ ఎ స్పెసిఫిక్ టైమ్, మై ప్రామిస్ యూ దట్ యూ విల్ గెట్ 100% రిజల్ట్ వితౌట్ ఫెయిల్. దిస్ ఈస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు డూ అ మెంటార్షిప్. దిస్ ఈస్ జస్ట్ a skeleton that I'm giving to you, but there is a lot, because mentorship will be the step-by-step process that will be handling one-on-one sessions in Tirumala classes. I'll be taking care of your personality, your content building, your test, value addition. I also ensure your consistency with your support. Then we together can get a very big success. All the very best. Enroll to Tirumala classes mentorship program. All the best.